హాయ్ అండి. పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి కొత్త రెసిపీ ట్రై చేసేద్దామా? దీనికి స్వీట్ కార్న్ ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తీసుకోవాలండి. దీన్ని కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. కొన్ని స్వీట్ కార్న్ అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చి స్వీట్ కార్న్ ఉంటే కనుక మీరు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇది ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కాబట్టి నేనైతే వాటర్ వేయలేదు. ఈ స్వీట్ కార్న్ మిగిలినవి కూడా తీసేసి ఇందులో వేసి ఇందులో సాల్ట్, కారము అదేవిధంగా ఉప్పు కూడా వేసేసుకొని దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మనం ఈ విధంగానే కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. అసలు వాటర్ అనేది వేయకూడదు. పచ్చి స్వీట్ కార్న్ వేస్తే మాత్రం కొంచెం వాటర్ వేయాలి. ఉడకబెట్టింది అయితే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఏమాత్రం వాటర్ వేయకూడదు. ఇలా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు శనగపిండి అదేవిధంగా కొంచెం వరిపిండి వేసేసుకొని దీనైతే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిపడుతుంది. వడల మాదిరిగా వస్తుందండి. శనగపప్పు వడలు వేసినప్పుడు ఎలాగ మనకి గట్టిగా ఉంటాయి ఆ విధంగానే పిండి అంతా గట్టిగా ఉండాలి. ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఏమీ నానబెట్టిన అవసరం లేకుండా వెంటనే వేసుకోవచ్చు. మార్నింగ్ మనకి పిల్లల స్నాక్స్లోకి రెడీ చేసేటప్పుడు టైం ఉండదు కాబట్టి ఇలాంటి సింపుల్ స్నాక్స్ని చేసేసుకోండి. ఇప్పుడు మనకి చపాతీ అద్దే పీట ఉంటుంది కానీ దాని మీద కొంచెం వరిపిండి వేసి ఇలాగా మనము ఫస్ట్ ఇలాగ పొడవుగా చేసుకొని తర్వాత రౌండ్ చేసుకొని లాస్ట్లో ఎండ్స్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. కొంచెం మనకి రింగ్స్లో అయితే తొందరగా అవ్వండి, మధ్యలో విడిపోతాయి. ఎందుకంటే మధ్యలో స్వీట్ కార్న్ వేసాం కాబట్టి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొంచెము ఓపిక్గా దీన్ని అయితే చేసేసుకొని లాస్ట్లో ఎండ్స్ అటాచ్ చేసేస్తే మనకి ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడ మళ్ళీ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు వడల్లా కూడా వేసేసుకోవచ్చు. అంటే పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి ఇలా రింగ్స్లా వేసుకుంటే బాగుంటుంది అనేసి పిల్లలకు కూడా అట్రాక్టివ్గా ఉండి తొందరగా తినేసి మనకి లంచ్ బాక్స్ అయితే స్నాక్స్ బాక్స్ అయితే ఖాళీ చేసి తీసుకొచ్చేస్తారు. ఇలాగా వేడి చేసిన నూనెలో ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద అయితే దీన్ని వేపుకోవాలి. వేపుకొని దీన్ని అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి బయటకు తీసి స్నాక్స్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవడమే. రెండో ట్రిప్ కూడా అలా వేసేసుకొని మనమైతే చేసేసుకోవాలి. దీన్ని వడల్లా వేసుకోవచ్చు, రింగ్స్లా వేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో మనకి థింగ్స్ ఉంటాయి కదండి, అంటే స్టారు, లవ్ సింబల్ అలాంటి ఇంకా డాల్స్ అలాంటి ఏమైనా షేపర్స్ ఉంటే కనుక దాంతో కూడా మీరు చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే రింగ్స్లా చేసుకొని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే, అంతేనండి. స్వీట్ కార్న్ క్రిస్పీ రింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.